మరి తండ్రి గారి చేతిలో చదివినటువంటి స్టూడెంట్స్ మన అధ్యక్ష మండలంలో 80% ఉన్నారు. 80% గురువులు తండ్రి గారి యొక్క తరబియతులో వారు ఉన్నటువంటి వారు. కాబట్టి తండ్రి గారికి మెదక్ డయాసిస్ ఏం కొత్త కాదు, మెదక్ డయాసిస్ వాళ్ళకు తండ్రి గారు కూడా కొత్త వారు కాదు. సో మన సొంత బ్రదర్గా, మరి గురువుగా, కాపరిగా మనమందరం కూడా తనను అంగీకరించి తన ప్రేమలో మనం ముందుకు వెళ్తున్నందుకు బట్టి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి తండ్రి గారు మొన్న 21st రోజున మోడరేటర్ తండ్రి గారు కాగానే ఏ మోడరేటర్ చేయనటువంటి ఒక గొప్ప సాహసం తండ్రి గారు చేసినారు. ఏంటిదంటే కంటిన్యూగా 6 కాన్సన్ట్రేషన్స్ ఒకదాని తర్వాత స్టార్టెడ్ విత్ మెడ్రాస్, బెంగళూరు, నంద్యాల్ మరియు ఈరోడ్, తర్వాత కొచ్చి, తర్వాత కొల్లం, కటారా సౌత్ ఇండియాలో మరియు మన స్టేట్లో. మరి ఇన్ని ఒకదాని తర్వాత అందరు మోడరేటర్లు టైం ఇచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వారానికి ఒకటో నెలకొకటో చేసినటువంటి వైనవాళ్ళు మనం చూసినాం. కానీ తండ్రి గారు ఈ డజంట్ వాంట్ టు బి ఎనీ డయాసిస్ వితౌట్ ఎ బిషప్. కాబట్టి తన పరుగుకు కారణం ఇది ఒకటి మంచిది చప్పట్లు కొట్టాలి మనం అందరము. మరి దేవునికి స్తోత్రం. నిజంగా మరి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా లొంగిపోకుండా మరి తనకు దేవుడు అప్పగించిన పనిని తిరిగి దక్షిణ సంఘము మనం అందరం కూడా ఎంత టెరబుల్ టైంలో ప్రయాణమై ఉన్నామో మనందరికీ కూడా తెలుసు. ఫర్ 13 months చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాజ్ అండర్ సంబడీస్ రూల్, మన నాన్ క్రిస్టియన్స్ రూల్లో ఉండి ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి దాని నుండి విమోచన పొందగానే మన అధ్యక్ష మండల అన్నింటినీ కూడా ఎక్కడెక్కడ బిషప్లు లేరో వారందరినీ కూడా బిషప్గా చేయడం జరిగింది. మరి తండ్రి గారు ఒక గొప్ప తీర్మానం చేసి ఉన్నారు. ఏంటిదంటే అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ బ్లేమ్డ్. ఏంటిదంటే పైసలు ఇస్తేనే బిషప్లు అవుతారు, కానీ ఒక్క పైసలు తీసుకోకుండా ఇప్పటిదాకా జరిగిన 6 కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టారు ఈ బిషప్ ఫస్ట్ టైం. మరి అనగా ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద చర్చ్. మరి తండ్రి గారి కొరకు మనము ప్రార్థన చేయాలా, వారి సుదీర్ఘమైన ప్రయాణాల కొరకు మనం ప్రార్థన చేయాలా, వారి అడ్మినిస్ట్రేషన్ కొరకు ప్రార్థన చేయాలా. అందులోనూ మనవాడు తెలుగువాడై ఉండి ఈ యొక్క గొప్ప కార్యములు చేపట్టడం మనందరికీ కూడా గర్వకారణం. ఆల్ తెలుగు పీపుల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ కదా. మనం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఒక తండ్రి గారి నాయకత్వంలో ఒక మంచి మార్పును, ఒక మరి నాన్ కరప్ట్ సిఎస్ఐని ముందుకు తీసుకొని వచ్చినారు. ఇంకా ప్రతి కాన్సన్ట్రేషన్లో ఎవ్రీ బిషప్ హైస్ బీన్ అడ్వైజ్ నాట్ టు బీ ఏ కరప్ట్ బిషప్. తప్పని కొట్టాలి. నో బిషప్, నో మోడరేటర్ వాజ్ డేర్ టు సే దట్, బట్ అవర్ బిలవడ్ రియలీ వి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ such a great statements and asking the bishops not to be corrupted. వారు కరెక్ట్గా ఉండకుంటే ఇంకా కిందంతా కూడా ఏమి ఎక్కడ కరెక్ట్ జరిగినా we can take action. కాబట్టి we thank God and praise God for giving Church of South India such wonderful moderator తండ్రి గారు. మరి తండ్రి గారు మోడరేటర్ అయినప్పుడు మనందరికీ కూడా తెలుసు, మనోరమ అనే న్యూస్ పేపర్ కేరళలో మన ఈనాడు ఎట్లనో అట్లా చాలా సర్క్యులేషన్లో ఉన్నటువంటి పేపర్ రాసిన ఒక విషయం ఏంటిదంటే నౌ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ ఇన్ రైచియస్ బిషప్స్ హ్యాండ్ అని. మరి ఇవన్నిటికీ దేవుడు తనను దీవిస్తుంటే తన వెనుక తల్లిగారు, మరి రెవరెండ్ ప్రిసిల్లా రూబెర్మార్క్ తల్లి గారు, షీ విల్ బి ఆల్వేస్ ఇన్ ప్రేయర్ ఆర్ ఇన్ రీడింగ్ ద బైబిల్. ఈ అంతటా కూడా అయితే ప్రార్థనలో ఉంటుంది, లేకుంటే దేవుని వాక్యము చదువుతూనే ఉంటుంది. ఫర్ హ్యావింగ్ సచ్ ప్రేయర్ఫుల్ సపోర్ట్ అయ్యారమ్మ. మరి రియలీ షీఈ్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ అవర్ బిలవెడ్ తండ్రి గారు అని నేను సంతోషంగా తెలియజేస్తూ, తండ్రి గారు మీకు కూడా చాలా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి ఏంటిదంటే వెన్ వి సెలబ్రేటెడ్ 100 years, మన వెస్లీ చర్చ్ 100 years సెలబ్రేషన్ చేసినప్పుడు తండ్రి గారు వాజ్ ద ప్రీచర్ అందరినీ. ఒకటి రాత్రి వేళ సెలబ్రేషన్లో తండ్రి గారు ప్రీచ్ చేసినారు, తర్వాత మార్నింగ్ సర్వీస్లో కూడా మరి తండ్రి గారు ప్రీచ్ చేసినారు. సో ఆఫ్టర్ 100 years సెలబ్రేషన్ అగైన్
టుడే 109th ఇయర్లో కూడా తండ్రి గారు అప్పుడు బిషప్గా మన కరీంనగర్ అధ్యక్ష మండలానికి నూతనంగా బిషప్గా అయ్యి తండ్రి గారు అప్పుడు వచ్చి మనల్ని తన వాక్యం చేత ఆశీర్వదించినాడు. ఈ దినమున తల్లను ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం, అడుగుదాం. యేసయ్యా 109 సంవత్సరాలు కొనుక నిద్రపోక విడవక ఎడబాయకున్నా మమ్ములను ఆత్మీయంగా నీ చక్కని చల్లని కాగిట్లో భద్రపరచుకుంటూ నీ ఎడబాయని కృపలో నడిపించుకొని ఈ దినమున ఈ దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకునే ఈ చక్కని సంబరాల పండుగ నైనా ఆనందదాయకమైన ఈ దినము మాకు ప్రసాదించావు కదా యేసయ్యా. మాతో మాట్లాడు ప్రభువా. ఈ ప్రతిష్ట వార్షికోత్సవ దినమున మా జీవితాలతో మాట్లాడితే ప్రభు, నా కుటుంబంతో మాట్లాడితే దేవా, నా ఎవరి కుమారులతో కుమార్తెలతో మాట్లాడితే మా కుటుంబాలు మా పిల్లలు అందరూ ప్రతిష్ఠించుకుంటారు యేసయ్యా. యేసుకు ప్రతిష్ఠించుకున్న బిడ్డలుగా ప్రత్యేకించి మాట్లాడి మహిమ పొందుమని యేసుని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ చక్కని చారిత్రాత్మకమైన ఒక గొప్ప దేవాలయం 109వ ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ మొట్టమొదటిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. అలాగే దక్షిణ ఇండియా సంఘం జనరల్ సెక్రటరీ అడ్వకేట్ ఫెర్నాండెస్ రత్నిరాజు గారు మరియు హానరీ ట్రెజరర్ అయిన దక్షిణ ఇండియా సంఘ ట్రెజరర్ గారు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ గారు, వారు మెదక్ అధ్యక్ష మండలానికి కూడా ట్రెజరర్గా ఉంటున్న వారి పక్షమున మరియు నా పక్షమున దక్షిణ ఇండియా సంఘం అంతటి పక్షమున మీ అందరికీ ఈ 109వ ప్రతిష్ట వార్షికోత్సవ శుభాలు మీకు తెలియచేస్తున్నాను. వెరీ వార్మ్ వండర్ఫుల్ గ్రీటింగ్స్ టు యు ఆల్ ఆన్ దిస్ బ్లెస్సెడ్ ఒకేషన్. అంతేకాదు, ఈ డైసెస్ మెదక్ డైసెస్ యొక్క డైసన్ ఆఫీసర్స్ వైస్ చైర్మన్ విన్స్టన్ అయ్యారు, మినిస్ట్రియల్ సెక్రటరీ అయిన రెవరెండ్ ఎం జయనందమయ్య గారు మరియు లే సెక్రటరీగా ఉన్నటువంటి ప్రభు కిరణ్ గారు, ట్రెజరర్ గారుగా ఉన్నటువంటి విమల్ సుకుమార్ గారు, ప్రాపర్టీ సెక్రటరీ మంత్రి సాల్మన్ గారు, వారందరి పక్షంలో కూడా మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన దినమున మీ దైవ సేవకులు, ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్, డైసన్ మినిస్ట్రియల్ కమిటీ కన్వీనర్ గారైన రెవరెండ్ డాక్టర్ విల్సన్ అయ్య గారు నన్ను మరియు
నా సతీమణిని ప్రేమతో పిలిచి ఈ ఆనందములో, ఈ సంబరాలలో, ఈ ఉత్సవాలలో పాల్గొనే కృప నాకు దయచేసినందుకు నా ప్రత్యేకమైన నిండు కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మిగతా దైవ అభిషక్త గురులందరికీ కూడా నా యొక్క నిండు కృతజ్ఞతలు, సంఘ సెక్రటరీ గారికి, ట్రెషరర్ గారికి, కమిటీ బిడ్డలందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున ఈ ప్రత్యేక సంబరాలలో దేవుడు ఆనందంతో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఈ యొక్క ఆనంద వేళలో, ఈ పండుగలో దేవుడు మనను ఒకటి కోరుకుంటున్నాడు. దావీదు తన కుమారుల్లో కోరుకున్నట్లు దేవుడు మన అందరిలో నుండి కోరుకుంటున్నాడు. దావీదు చదవబడిన 100వ దావీదు కీర్తనలో అది దావీదు రాశాడు. కానీ అది ఎవరు నెరవేర్చారంటే తన కొడుకు మొదటవ రాజులు 8వ అధ్యాయము 22వ వచనంలో సొలొమోను నెరవేర్చాడు, కొడుకు నెరవేర్చాడు. అలాగే ఈ దినమున ఒకనాడు యెరూషలేము దేవాలయ ప్రతిష్ఠ దినమున తండ్రి ఏది కోరుకున్నాడో కొడుకు సొలొమోను నెరవేర్చాడు. అలాగే 109వ ప్రతిష్ఠ ఈ పండుగలో మీరందరూ కూడా సొలొమోను వలె మీరు ఈ దినమున మందిరములో అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు ఆనాడు కోరుకున్నాడు. ఆయన తాను ఏది కోరుకున్నాడో కొడుకు అది నెరవేర్చాడు దేవాలయం. ఈనాడు దావీదు కుమార్తెలుగా, కుమారులుగా మీరందరూ ఈ 109వ దేవాలయ ప్రతిష్ఠ వార్షికోత్సవంలో అది మీ నుండి దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకున్న సొలొమోను నెరవేర్చాడే. యెరూషలేము మహాదేవాలయం ప్రతిష్ఠ దినమున సొలొమోను చేశాడు నాన్న కోరుకున్నది. ఈనాడు మీరందరూ కూడా ఆ దావీదు వంశావళిలోను అల్లుకొని పోవాలి అని ఆశపడిన బిడ్డలందరూ కూడా మీరు ఆయన కోరుకున్నది చేస్తే మీరు కూడా దావీదు వంశావళిలో ఒక కుమార్తెగా, ఒక కుమారుడుగా మీరు అల్లుకొని పోతారు. దావీదు కోరుకున్నాడు, కొడుకు చేశాడని. దావీదు కోరుకున్నది ఏంటంటే 100వ దావీదు కీర్తన. ఇది ఒక యెరూషలేము ఆలయ ప్రతిష్ఠ వార్షికోత్సవంలో ఈ కీర్తన యూదులు అనేవారు ప్రతి ఒక్కరు ఈ కీర్తన పాడుకుంటూ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఆలయంలోకి ఈ కీర్తన పాడుతూ ప్రవేశిస్తారు. ఇది వారి సాంప్రదాయం, ఇది వారి ఆచారం. ఈ దినం అంటూ కూడా మనము ఎలాగొచ్చామో మనకు తెలియదు. కానీ యూదులనే వారి వాతావరణం ఇది కూడా అలాగే ఉన్నది. మీకు దేవాలయం అతి దగ్గరలో జన సమూహము వేల సంఖ్యలో వెళ్తూ ఉంటారే ఆ రోడ్డు మీద. అలాగే యెరూషలేము దేవాలయానికి కొద్ది దూరంలోనే వేల మంది ఆ మార్గంలో వెళ్తుంటారు. ఎవరు వెళ్తారంటే ఈనాడు వెళ్తున్నారే ప్రజలు,
అలాంటి జనాంగమే ఐగుప్తులు వెళ్తారు. ఐగుప్తులు ఎవరు అనంటే, వాళ్ళ దేవుడు ఎవరు అంటే వాళ్ళ రాజ్య దేవుడు. ఐగుప్తు రాజే వారికి ప్రపదమైన దేవుడు. దేవుళ్ళు ఉన్నారు, కానీ పెద్ద దేవుడు ఎవరు అంటే వారికి ఐగుప్తు రాజే. ఐగుప్తులు పోతుంటారు, వ్యాపారం ఆ దారి అది, బహు వ్యాపార దారి అది. గ్రీకు దేశస్థులు పోతారు. గ్రీకు దేశస్థులు ఎవరు అనంటే జ్ఞానమే దేవుడని పూజించేవారు. ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉన్నదంటే వాడు అంత దేవుని కలిగిన వాడు. అది గ్రీకు దేశస్థుల నమ్మకం. వాళ్ళు పూజించేది జ్ఞానాన్ని పూజిస్తారు. సమరయులు వెళ్తుంటారు ఆ మార్గంలో వ్యాపారం నిమిత్తమై. సమరయులు ఎవరు అంటే అన్యులు. ఇలా రకరకాల ప్రజలు వెళ్తుంటే వీరందరికీ ఇది ఒక సాక్ష్యంతో కూడిన కీర్తనైంది. ఈ దినము మీరందరూ కూడా ప్రతిష్ఠ దినమున యెరూషలేములో యూదులందరూ వారు ఈ కీర్తన ఒక సాక్ష్యంగా పాడుతారు. దేవాలయం చుట్టూ తిరుగుతూ ఇది పాడుకుంటూ వస్తుంటారు. ఆ ప్రజలందరికీ తెలియచేస్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే వార్షికోత్సవం, దేవాలయం ప్రతిష్ఠ వార్షికోత్సవం అనేది కేవలం ఆరాధించే బిడ్డలే కాదు. అందుకే అంటాడు సమస్త దేశములారా, అయ్యా ఐగుప్తులారా రండి, ఈ దినం పాడము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో ఆ గాఢాంధకారములో కన్నీటి లోయలలో రక్షించుకోనియమా వేడుకల్లో ఈ పవిత్ర ఆరాధనలో ప్రత్యేక దైవ సందేశాన్ని అద్భుతమైన రీతిలో అందించినటువంటి మన ప్రియతమ మోడరేటర్ తండ్రి గారు, ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మా తండ్రి గారికి మనందరి పక్షంగా మరొకసారి చప్పట్లు కొట్టి గట్టిగా తండ్రి గారి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యం. బ్రతుకు లేదు, బ్రతుకిచ్చే దేవుడు. కాళ్ళు లేవు, కాళ్ళు ఇచ్చే దేవుడు. ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించడానికి దేవుడు వేసినటువంటి సోపానమే ఈ దినమున ప్రైవేట్గా అనగా ఆర్చ్ బిషప్ గారిని ఎన్నుకునేటటువంటి స్థాయిలో భారతదేశం నుంచి ఒకే ఒక్కడుగా మోడరేటర్ తండ్రి గారు ఉండడం మనకెంతో గర్వకారణమని దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తెలీదు దేవుని చిత్తం ఏంటో, ప్రైవేట్గా వెళ్తున్నాడు, ఎన్నికల్లో పాల్గొనాలి, తండ్రి గారే ఎన్నిక చేయబడితే చెప్పండి కొట్టరా. దేవుని యొక్క చిత్తం. తండ్రి గారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. వారి యొక్క విస్తృతమైనటువంటి పర్యటనలు, విస్తారమైనటువంటి ప్రణాళికలు
చిత్తానుసారముగా దేవునికి మహిమ కలుగులాగున మన యొక్క సిఎస్ఐ అధ్యక్ష మండలాల ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధికి అభ్యున్నతికి దోహదకారిగా ఉండాలని మనమందరం కూడా విధిగా ప్రార్థించవలసిన అవసరత మనకున్నది. ప్రపంచ సంఘాలు నమ్మే ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని మన యొక్క వైస్ చైర్మన్ గురువుల వారు తెలియజేశారు. Now the Church of South India in the hands of righteous bishop. ఈ యొక్క అధ్యక్ష మండలాలు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవినీతి, అన్యాయం, అక్రమం అంతా కూడా తొలగింపబడి కరప్షన్ అంతా కూడా పోయి దైవ రాజ్యానికి ప్రతిబింబించే సంఘంగా అభివర్ణించబడాలని ఆశతో ఓపికగా క్రీస్తు వైపునకు ప్రయాణం సాగిస్తున్నటువంటి తండ్రి గారితో మనం కూడా నడుద్దాం, ఆశిస్తాం, ప్రార్థిస్తాం. వారి యొక్క దర్శనంలో మనం కూడా వారి భాగస్వామ్యం అవుదాం. మరి వారికి అన్ని విధములుగా ఎంతగానో సహకరిస్తున్నటువంటి తల్లి గారికి కూడా మనందరి పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు కూడా మనం ఒకసారి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఈ దినం మాకు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అద్భుత దైవ సందేశాన్ని వినిపించినందుకు మీకు మనసారా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను సంఘ కాపరిగా. మరియు ప్రియులారా, అన్ని అధ్యక్ష మండలాల్లో బిషప్ గారిని అభిషేకిస్తున్నారు అనగానే మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన మన అధ్యక్ష మండలానికి కూడా బిషప్ తండ్రి గారిని ఇస్తారని మేము దేవుని వైపునకు, రెండవదిగా మన మోడరేటర్ తండ్రి గారి వైపునకు మేము చూస్తూ ఉన్నాము. మా ఆశలు, మా కళలన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా నెరవేర్చబడతామని తండ్రి గారికి మనందరి పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి మన మధ్యలోకి ఇప్పుడే మన మినిస్ట్రియల్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ ఎం జయానంద్ గురువుల వారు వచ్చి ఉన్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో 273వ కీర్తన యేసు సంగీ ఉపయాజ్ఞను పల్లవి మాత్రమే పాడుకొని ఉండగా బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వారు దయచేసి ముందుకు కావాలని కోరుచున్నాను. ఈ చిన్న బిడ్డ పరలోక రాజ్యానికి వారసుడుగాను, ఈ సంఘంలో అవయవముగాను, తను బ్రతుకు దినంలాగే నీ కుమారుడుగా జీవించడం. ఇదిగో తల్లిదండ్రులు చేసిన వాగ్దానం, సంఘం ప్రార్థించగా జరిగించబడిన ఈ సంస్కారంను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ చిన్న బిడ్డ తన బ్రతుకు దినములలో ఎప్పుడూ ఎక్కడను ప్రభువైన యేసుక్రీస్తు గురించి సిగ్గుపడనటువంటి బిడ్డగా ఉండునట్లు, నీ నామమును బట్టి చక్కటి సాక్షి అయి ఉండునట్లుగా నీ కృపా దీవెనలు ఈ చిన్న బిడ్డకును, ఆ రీతిగా ఈ బిడ్డను నడిపించడంలో తల్లిదండ్రులకు మరి సంఘానికి ఎల్లప్పుడూ నీ కృప దయచేయండి. యేసు నీ దివ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Congratulations. God bless you.